జగదీష్ గారు నిజమే కదా, స్టీల్ ప్లాంట్ బీజేపీతో పొత్తుతో వెళ్తున్నప్పుడు ప్రైవేటీకరణనే ఆపండి అని కదా బీజేపీతో మాట్లాడాల్సింది. మేము వస్తే మేము కొంటాం, మేము నడిపిస్తామని చెప్పడం ఏంటి? ఖచ్చితంగా సార్, ఇప్పుడు ఇప్పటికి ఇంకా బీజేపీతో ఎలియన్స్ లేదు. ఓకే ఓకే, ఇట్ ఈస్ బ్రూయింగ్. ఓకే ఓకే, అది అంచేత ఏంటంటే యాజ్ ఏ టీడీపీ జాతీయ పార్టీ జనరల్ సెక్రటరీగా, టీడీపీ లీడర్ గా ఈవేళ ఉత్తరాంధ్ర ప్రజలకి చెప్పాల్సినప్పుడు ఇప్పుడు ముందే బీజేపీని మేము మా ఫోల్డ్ లోకి తీసుకొని మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. వెంకటరెడ్డి గారు మా మేనిఫెస్టో గురించి, పనులు చేయడం గురించి మాట్లాడుతా ఉన్నారు. జగన్ రెడ్డి గారు ఈ 5 ఏళ్లలో ఆయన ఇచ్చిన మేనిఫెస్టోని ఎంతవరకు ఇంప్లిమెంట్ చేశారు, అసలు ప్రజలు తెలివైన వాళ్ళని చెప్తా ఉన్నారు. వెరీ గుడ్, దట్ అది ఆ ఫ్యాక్ట్ ఒప్పుకున్నందుకు. అయితే ఇవాళ ప్రజలు ఎందుకు కాదంటున్నారు, వాళ్ళని ఎందుకు ఈవేళ లీడర్స్ ని, ఎమ్మెల్యే వాళ్ళని ఎక్కడికెక్కడికో జంబ్లింగ్ చేసుకునే పరిస్థితి జగన్ రెడ్డి గారు. పొలిటికల్ గా ఓకే, మీరు ఇప్పుడు ఫైనల్ కాలేదు కాబట్టి ఆ కండిషన్ పెట్టలేమని మాట్లాడినప్పుడు ఇప్పుడు డీవియేట్ అవుతుంది వారు. అసలు వైసీపీ డిక్టేట్ చేస్తుంది టర్మ్స్, ఎలా పొత్తు ఉండాలి, ఏ విధంగా ఉండాలి అన్నది వారు డిక్టేట్ చేస్తారు. రెండు పార్టీలు వారి ఇష్టాన్ని బట్టి పొత్తు ఉంటుంది. పొత్తులో ఉన్నప్పుడు ఏమేమి మాట్లాడుకోవాలి, కేంద్ర ప్రయోజనం, దేశ ప్రయోజనాలు గాని, రాష్ట్ర ప్రయోజనాలు గాని. ఇప్పుడు జాతీయ పార్టీ బీజేపీ కాబట్టి దేశ ప్రయోజనాల గురించి మాట్లాడతారు. జేఎస్పీ జనసేనను, టీడీపీ రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడుతా ఉన్నాం. ఇవాళ ఇవాళ అంబటి రాంబాబు గారు అమరావతి రాజధాని చెప్పారు. నేను అడిగింది మిమ్మల్ని జస్ట్ అది మీరు అడగొచ్చు కదా అని, మీరు ఇంకా పొత్తు ఫైల్ అవ్వలేదు కాబట్టి అన్నారు. ఓకే, ఒక్క నిమిషం అక్కడ వెంకటరెడ్డి గారు. నేను జగదీష్ గారు చెప్పిన దానికి నేను సాటిస్ఫై అవుతున్నాను సార్. డిబేట్ లో ఏది ఇప్పుడైతే పొత్తు డిసైడ్ కాలేదు కాబట్టి వాళ్ళు మేము అప్పుడే అట్లా చెప్తాం. రేపు పొద్దున్న డిసైడ్ అయ్యింది అనుకుందాం, ఫర్ సపోజ్ డిసైడ్ అయిన తర్వాత ఎస్ ఒప్పించి వెళ్తారా, కుదిరేటప్పుడు ముగ్గురు పార్ట్నర్లు కూడా అనుకునే ఆ రోజు బయటకు వస్తుంది ఏదైనా. అదే సార్, మీరు చెప్పడం జరుగుతుంది. ఇదిగోండి, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి కోరిక మేరకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని మేము ప్రైవేటీకరణ చేయటం లేదు, మేము 100% ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ని ప్రభుత్వం ఉంచుకుంటుంది, ప్రైవేట్ వాళ్ళకి అమ్మట్లేదు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చి ఎన్నికలకు వెళ్తారా? ఇది ప్రసాద్ గారు, మీ అబ్జర్వేషన్ ఏంటి ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ సిచ్యువేషన్, పర్టికులర్ పొత్తులకు సంబంధించిన అంశం పైన? ప్రేక్షకులకు నమస్కారం, అలాగే ప్యానల్లో ఉన్న పెద్దలకు కూడా నమస్తే. ఇది 3 పాయింట్లతో ఎక్స్ప్లెయిన్ చేస్తే, జనసేన బీజేపీ పొత్తు కన్ఫర్మ్డ్ తెలిసింది. జనసేన టీడీపీ కోసం పొత్తులు అలర్చేస్తూ పొత్తులు కన్ఫర్మ్ చేసుకున్న దాంట్లో జనసేన పార్టీ ఉంది, ఇది కూడా కన్ఫర్మ్డ్. జనసేన టీడీపీ బీజేపీ పొత్తులో జనసేన టీడీపీ మాత్రమే ఉన్నాయి, కానీ బీజేపీ ఇంకా లేదని వీళ్ళిద్దరే కన్ఫర్మ్ చేస్తున్నారు. ఓవరాల్గా జీఎస్పీకి పొత్తులు దాని ఆవశ్యకత అన్న దాని మీదే ఇది జడుస్తుంది. ఇక్కడికి వచ్చేకల్లా చంద్రబాబు గారు పొత్తుల మీద ఇంకా కన్ఫర్మ్ చేయలేదు బీజేపీ విషయంలో. అలాగే పవన్ కళ్యాణ్ గారు లాబింగ్ చేస్తూ కూడా ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదన్న విషయమే. పురంధేశ్వర్ గారు అయితే ఇంకా నెక్కచ్చిగా చెప్తారు, మాకు అసలు పొత్తే తెలియదు, అసలు ఎందుకు వెళ్ళారో కూడా తెలియదు అని. సో వీటి యొక్క సారాంశంలో ఇందాక మా జగదీష్ గారు సమర్థిస్తూ లొకేషన్ బ్రహ్మాండంగా చెప్పారు. ఇది స్టేట్ బాడీ అని ఆర్టీసీ అనుకుంటున్నారు కబుర్లు, విలీనం చేసి ప్రభుత్వంలోకి. పైపచ్చి వీళ్ళిద్దరూ ఏదో రీజనల్ పార్టీలు, ప్రాంత పరిరక్షణ. అది రీజనల్ పార్టీ కాదు, సమైక్య రాష్ట్రంలో జాతీయ హోదా కోసం, జాతీయ స్థాయి పరిశ్రమ కోసం ప్రాణాలకు తెగించి 33 మంది బలిదానాలతో ఏర్పడిన ఒక జాతీయ పరిశ్రమ స్టీల్ ప్లాంట్. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, స్టేట్ పరివ్యూలో ఉండమని మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నంత మాత్రాన అదేదో మీకు రీజనల్ పార్టీల పరంగా మీరేదో దాని గురించి అన్నట్టుగా బాధపడిపోకండి. ఆ మహానుభావులు అమృతరావు గారు, చలపతిరావు గారు ప్రాణత్యాగాలతో ఏర్పడినవి. అంచేత రీజనల్ పార్టీలుగా మీరు దాన్ని పరిరక్షించడానికి మీ మీద ఖచ్చితంగా మాకు నమ్మకం లేదు. ఎందుకు లేదంటే 70,000 కోట్లు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ త్రూగా ఆగండి 70,000 కోట్ల ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ త్రూగా మాకు రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ఒక్క కండిషన్ కూడా పెట్టుకోకుండా పొత్తుకుపోయిన జనసేన పార్టీ ఇవాళ దీని మీద అవగాహన లేకుండా రాష్ట్రం టేక్ ఓవర్ చేసేస్తుందని అమాయక అబద్ధాలు చెప్తూ ఎవరినండి ఉత్తరాంధ్ర ప్రజలను మోసం చేస్తారా? ఉత్తరాంధ్ర ప్రజల పోరాట దీక్షతో సమైక్య రాష్ట్రంలో తెలంగాణ నుంచి కూడా త్యాగాలతో జాతీయ హోదా సంతరించుకున్న స్టీల్ ప్లాంట్ అవగాహన తెచ్చుకోండి ఫస్ట్. తర్వాత ఈ ఇంత ప్రాసెసింగ్లో మీరు పొత్తులు దాని ఆవశ్యకత అంటే కేవలం స్వార్థ ప్రయోజనాల పరిరక్షణ, అధికారమే పరమావధి తప్ప. 2 విషయాలు ఇక్కడ మళ్ళీ
ఇందులో సబ్ హెడ్డింగ్లు. ఒకటి, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి లోపలికి వస్తానని శపథం చేసిన మంగమ్మ శపథం చేసిన చంద్రబాబు నాయుడు గారు అసలు గేటే దాటినమని జగన్మోహన్ రెడ్డి అని చెప్తే 151 సీట్లతో లోపలికి వచ్చి ఈయన గేట్ అవతల ఎంత దూరంలో ఉన్నాడో తెలుసుకున్న వ్యక్తి ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో లోపలికి వెళ్తేనే కానీ నా పని అవుదని వాళ్ళ కార్యకర్తలకి ఈ పొత్తుల విషయంలో నాకు వదిలేండి ఈసారికి నెక్స్ట్ టైం డిసైడ్ చేసి చెప్తానని చెప్పిన తర్వాత పొత్తుల విషయంలో ఏమాత్రం మాట్లాడినా కోర్టుల కింద అభివర్ణిస్తానన్న పవన్ కళ్యాణ్ గారు ఈ సారాంశాలు మీరు మర్చిపోవచ్చు. కానీ ఇక్కడ మేము రోజు న్యూస్లు ఫాలో అవుతున్నాం, ప్రతిదీ గమనిస్తున్నాం. ఇక్కడ బీజేపీ చేస్తున్న ఒక ఆపరేషన్కి కోడిపెట్ల బుట్ట మూసేస్తుంటే తెలుగుదేశానికి ఏమీ చేయలేక కేసుల చుట్టూ పరిభ్రమిస్తున్న ఢిల్లీకి వెళ్ళి అమిత్ షా గారు పిలిచారండి అనుకుందాం, కానీ నడ్డా గారు పిలిచింది కాదు కదా మీకు. అక్కడ పిలిచింది అమిత్ షా, హోంమంత్రి. ఫస్ట్ మీకు పీక మీద కత్తి వాళ్ళు 17 హరీష్ సాల్వే ఖాళీగా లేక బెయిల్ రద్దు అవడం గురించి మళ్ళీ ఇంకోసారి పోస్ట్ పోన్మెంట్ అడిగారు. రెండోది ఐటీ సర్వ్ చేసిన నోటీసులకి దిక్కు దివానా లేదు. ఇంకోటి ఈడీ కేసు ఒకటి నెత్తికి పీక మీద వేలాడుతుంది. ఫెమా వైలేషన్స్ 11,37,00,000 దుబాయ్లో దినారాలు మార్చింది. అకౌంటబిలిటీతో మీ ఆడిటర్ దగ్గర దొరికిన వాటితో ఈ కేసులు నోటీసులు ఎప్పుడు ఇస్తారో ఎలక్షన్ ముందులో శుక్రవారం అంటే జగన్మోహన్ రెడ్డి గారివి ఇలా సోమవారం నుంచి లక్షవారం రూపాయలు మా కేసులు ఏంటన్న దాని మీద ఉక్కిరిబిక్కిరవుతో పొత్తులను అబద్ధాలు చెప్తే అన్నాళ్ళు. 303 సీట్లు ఉన్నాడు, 3 సీట్లు లింగలింగమని గెలిచినాడు. అందులో 2 ఎత్తుకెళ్ళిపోయారు. జయదేవ్ నిలబడినాడు, కేసీఆర్ నాని మీరే బలవంతాన్ని పంపించారు. ఉన్న రామ్మోహన్ రెడ్డి గారి గురించి వాళ్ళు పొత్తుల కోసం పిలుస్తారు. ఆల్రెడీ ఎన్డీఏ కన్వీనర్ ప్రధానమంత్రుల్ని రాష్ట్రపతులను డిసైడ్ చేసిన పవన్ కళ్యాణ్ మార్గం దురుగా ఎన్డీఏలోకి జాయిన్ అవ్వడానికి అర్హులు చూస్తున్నాం. మీరు ప్రసాద్ గారు 300 సీట్లు 3 సీట్లు అని మాట్లాడితే జనసేనకి ఎన్ని సీట్లు ఉన్నాయి? 0. జనసేనతో పొత్తులు ఉంది కదా ఆల్రెడీ. ఇప్పుడు 27 ఇప్పుడు ఎన్డీఏ టీమ్ లో ఉన్న వాళ్ళు 27 మంది పైచలకు పార్టీలు పార్లమెంట్ ముఖం చూడాలి. టీడీపీని ఎందుకు వద్దనుకుంటుంది? వాళ్ళు ఎప్పుడు అవుతారనుకున్నారు? ఎన్డీఏ కానుకలకు పిలిచారా? ఇప్పుడు పిలుస్తారేమో. పవన్ కళ్యాణ్ గారు మాధ్యమం త్రూగా ఆయన వెళ్తున్నాడు. ఇప్పుడు పిలిచారని కదా. ఎవరు పిలిచారు? అమిత్ షా గారు పిలిచారని కదా. ఎవరు పిలిచారు? ఎవరు అట్టర్ చేశారు? ఎవరు అట్టర్ చేశారు? అమిత్ షా గారు పిలిచారని తెలుగుదేశం పార్టీ మీడియాలో వస్తుంది. వాళ్ళు వీడియో వేస్తారు. పనిపాటు లేకుండా పచ్చలు వేసుకున్నాడు, పేపర్లు వేసుకున్నాడు, పౌడర్ డబ్బా పెట్రోల్ బంక్ వాళ్ళు వేసుకుంటామండి. వాళ్ళు వేసుకుంటే శాసిస్తారా? 10 కిలోమీటర్ల రోడ్డు ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి వేసి అవుటర్ రింగ్ రోడ్ కథలు రాస్తే ఆ భ్రమంలో పడి ఓకే ఎవరు చెప్తారండి పొత్తుల గురించి? దేనికి మీకు పొత్తులు చెప్పండి? 42 సంవత్సరాలు లెగసీలో ఉండి దమ్ము తీరలేదు నిలబడ్డానికి. పుట్టిన పార్టీ పుట్టుక నుంచి వేరే వాడు పొత్తు కోసం అరువులు చేస్తున్న పార్టీలతో వీళ్ళిద్దరూ రాజకీయ పార్టీలు పొత్తులు పెట్టుకోవడం ఎందుకు తప్పు పడుతుంది? ఎప్పుడు పెట్టుకోవాలి? దేనికి పెట్టుకోవాలి? వీళ్ళు కండిషన్స్ అన్న దాని మీద మాట్లాడితే మాట్లాడమనండి. 70,000 కోట్ల ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిషన్ లో ఒక్క అబ్జెక్షన్ కూడా లేకుండా ఎందుకంటే పొత్తుకెళ్ళింది బీజేపీ. ఇప్పుడు వీళ్ళు ప్రైవేట్ స్టీల్ విషయంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసింది. జనసేన ఒక నిమిషం